హాయ్, దిస్ ఇస్ రాధాకృష్ణ. 2014 కాలగర్భంలో కలిసిపోయింది. 2015 రెట్టించిన ఉత్సాహంతో మన ముందుకు వచ్చింది. కొత్త సంవత్సరానికి ప్రజలు ఫుల్ జోష్తో స్వాగతం పలికారు. వైకుంఠ ఏకాదశి కూడా ఈ రోజే రావడంతో వైష్ణవ ఆలయాలన్నీ కిటకిటలాడాయి. ఈ విశేషాలను నేటి మెట్రో న్యూస్లో చూద్దాం. ఎన్నో తీపి గుర్తులు, మరెన్నో చేదు జ్ఞాపకాలతో ఒక సంవత్సరం దొర్లిపోయింది. కాల ప్రవాహంలో కలిసిపోయింది. తీపి చేదు జ్ఞాపకాల్ని మిగిల్చి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంది. లక్ష్యాల్ని సాధించాలని, అనుకున్నది నెరవేరాలంటూ 2015 సంవత్సరంలోకి ఆశతో మొదటి అడుగు వేశాం. ఆ ఒక్క అడుగు ప్రవాహమై గమ్యాన్ని చేర్చాలని మనం అందరం ఆశిద్దాం. కొత్త ఆశలు, కొంగొత్త ఆశయాలు, మనసులోని భావాలు, గుండె లోతుల్లోని లయలు, భవిష్యత్పై అల్లుకున్న కలలు, కొత్త సంవత్సరంలో కేరింతలు. పల్లవులు ప్రతిధ్వనించాయి, దిక్కులు పిక్కటిల్లాయి, బాణసంచ పేలింది, తారాజువ్వలు చుక్కలతో పోటీపడ్డాయి, చీకట్లో వెలుగులు చిందులు వేశాయి. రివ్వున దూసుకొచ్చిన కాలం ఒక క్షణం పాటు చక్రబంధంలో ఇరుక్కుంది. కేకులు కోశారు, స్టెప్స్ వేశారు, సందడి చేశారు, విందులు చేసుకున్నారు, ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ప్రపంచమంతా ఎక్కడ చూసినా సందడి సందడి. వీధి వీధిన, గల్లీ గల్లీలో అర్ధరాత్రి వేళ శుభాకాంక్షలు వినిపించాయి. నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ కేకులు కట్టయ్యాయి. కొద్దిసేపు సెల్ ఫోన్ల వ్యవస్థ బిజీ అయ్యింది. కుటుంబ సభ్యులకు, మిత్రులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. 2014కు ఘనంగా వీడ్కోలు పలుకుతూ 2015కు అంతకంటే ఆర్భాటంగా స్వాగతించారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్, హైదరాబాద్. 2015కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. 2014కు ఉత్సాహంగా వీడ్కోలు చెప్పారు. ఈ సందర్భంగా నృత్యాలు చేశారు, అర్ధరాత్రి వరకు ఆనందంగా గడిపారు. వివిధ జిల్లాల్లో జరిగిన నూతన సంవత్సర స్వాగతాలను ఇప్పుడోసారి చూద్దాం.
రేపు మిమ్మల్ని అందరినీ అన్ని పత్రికలలో చూపించడానికి వాళ్ళు వచ్చింది. న్యూ ఇయర్ వేడుకల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తప్పలేదు. హైదరాబాద్లో అర్ధరాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. 238 కేసులు నమోదు చేశారు. వాహనాలు సీజ్ చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా 1 గంట వరకే సంబరాలకు పోలీసులు అనుమతి ఇచ్చారు. న్యూ ఇయర్ వేడుకల్లో నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా మద్యం తాగి ఎవరూ డ్రైవింగ్ చేయరాదని, ట్రిపుల్ రైడింగ్కు పాల్పడినా దండన తప్పదని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ట్రాఫిక్ పోలీసులు 1 గంట తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. హైదరాబాద్ హైటెక్ సిటీ మాదాపూర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఈవెంట్స్లో నగరంలోని యువకులు ఫ్యామిలీలు పాల్గొన్నారు. నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా కేరింతలు కొడుతూ డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. హైదరాబాద్లోని ఎన్ఆర్బిట్ మాల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అదిరిపోయాయి. అమ్మాయిలు, అబ్బాయిలు, ఆంటీలు, అంకుల్స్ ఒక రేంజ్లో చిందులేస్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు.
కర్నూలులో కాలేజీ అమ్మాయిలు కొత్త సంవత్సరానికి ఫుల్ జోష్తో స్వాగతం పలికారు. డ్యాన్సులు వేస్తూ కిర్రాకు పుట్టించారు. విశాఖలో న్యూ ఇయర్ వేడుకలు సూపర్ అనిపించాయి. యువత మహిళలు డ్యాన్సులతో హోరెత్తించారు. ఈ వేడుకల్లో లేడీ యూత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మగవారిని మించిపోయేలా డ్యాన్స్ వేసి అదరహ అనిపించారు. నవ్యాంధ్ర రాజధాని విజయవాడలో న్యూ ఇయర్ వేడుకలు అంబరానంటాయి. ట్రెండీ సాంగ్స్కు డ్యాన్సులు వేస్తూ 2014 వీడుకోలు చెప్పి 2015 సంవత్సరానికి స్వాగతం పలికారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా డ్యాన్సులతో దుమ్మురేపారు. మహిళలైతే నృత్యాల్లో మగవారికి ఏం తీసిపోమని నిరూపించారు. హైదరాబాద్కు చెందిన కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు న్యూ ఇయర్ వేడుకలను అనాథ పిల్లల మధ్య జరుపుకున్నారు. వేడుకలకు ఖర్చయ్యే డబ్బుతో పిల్లలకు నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు కొనిపెట్టారు. ఆశ్రమంలో కేక్ కట్ చేసి చిన్నారులను ఉత్సాహపరిచారు. బహుమతులు అందజేసి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేశారు. 31st ఈవెంట్ అందరూ నైట్ బాగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటాము. కాకపోతే దానికోసం చాలా మనీ ఇన్వెస్ట్ చేస్తాము. ఇంట్లో పబ్ కానీ, పార్టీస్ అని, నైట్ రైడ్స్ అని, ఎక్సెట్రా ఎక్సెట్రా. బట్ కాకపోతే ఇయర్ మొత్తంలో ఒక రోజన్నా మనము జస్ట్ మనకు అంటూ కాకుండా అదర్స్కి హెల్ప్ చేస్తే ఎలా ఉంటుంది అన్నట్టు మేము జస్ట్ నా ఫ్రెండ్ నేను అనుకున్నాము. అలానే నా ఫ్యామిలీ కోఆపరేషన్తో మేము ఇలా హెల్ప్ చేయగలుగుతున్నాము ఆర్ఫనేజ్లో. మేము ఈ ఈవెంట్ అనేది 6 years నుంచి స్టార్ట్ చేసాము. మామూలుగా అందరూ నైట్ పబ్స్ కానీ ఇలా అన్నీ 31st నైట్ అలా సెలబ్రేట్ చేసుకుంటాము. కానీ మేము ఆర్ఫనేజ్ కిడ్స్లో అయితే వీళ్ళకి
ఇటు వరంగల్ సిటీలో న్యూ ఇయర్ వేడుకల్ని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కొత్త సంవత్సరానికి స్టెప్పులతో స్వాగతం పలికారు. వరంగల్లో చిన్నారులు కూడా కొత్త సంవత్సరంలో వేడుకల్లో కేక పుట్టించారు. అటు కాకినాడలోనూ కొత్త సంవత్సరం వేడుకలు అదరోహానిపించాయి. వేలాది మంది ఒక్కచోట ఏకమై నయా సాల్మానియాలో మునిగిపోయారు. ఆటపాటలతో సందడి చేశారు. ఒకరికొకరు పోటీ పడి మరీ న్యూ ఇయర్కు వెల్కమ్ చెప్పారు. తిరుపతిలోనూ నయాసాల్ జోష్ హోరెత్తింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ డ్యాన్సులతో సూపర్బ్ అనిపించారు. గ్రాండ్ మస్తీ నైట్ పేరుతో ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ వేడుకల్లో కపుల్స్, యూత్ ఎవరికి వారు పోటీ పడి మరీ సందడి చేశారు. ఒంగోలులో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ న్యూ ఇయర్ వేడుకలు చేసుకున్నారు. టపాసులు కాల్చి కేక్ను కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. విమాన ప్రయాణం చేయాలనుకునే వారికి ఇది శుభవార్తే. త్వరలో విమాన ఛార్జీలు తగ్గబోతున్నాయి. కారణం విమాన ఇంధన ధరలు తగ్గడమే. అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గడంతో దేశవ్యాప్తంగా విమాన ఇంధనం ఏటీఎఫ్ల ధరలు దాదాపుగా 12.5% తగ్గిస్తున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయి. ఇంటర్నేషనల్గా విమాన ఇంధన ధరలు 5 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరాయి. ఈ ఏడాది ఆగస్టు నుంచి దాదాపుగా ఇప్పటికే 6 సార్లు ఇంధన ధరలు తగ్గించాయి. ఢిల్లీలో ఏటీఎఫ్ ధరలు చూసుకుంటే కిలో లీటర్కి 7,520 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం కిలో లీటర్ 52,422 రూపాయలుగా ఉంది. 2014లో ముడి చమురు ధరలు దాదాపుగా 48% మేర తగ్గాయి. ఎయిర్లైన్స్ మొత్తం నిర్వహణ వ్యయంలో ఇంధన ఛార్జీలే 40% ఉండడంతో ఇప్పుడు తగ్గిన ధరలు విమానయాన కంపెనీలకు కాస్త ఊరటనిచ్చాయని చెప్పుకోవచ్చు.
హైదరాబాద్ వాసులకు శుభవార్త. ప్రపంచ టెక్నాలజీని తనదైన శైలిలో అందిపుచ్చుకున్న హైదరాబాద్ మెట్రో రైల్ మరో మైల్ రాయిని అధిగమించింది. ఆటోమేటిక్ ట్రైన్ ఆపరేషన్ ద్వారా విజయవంతంగా రైలు నడిపి సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఒకప్పుడు ఊహలకు మాత్రమే పరిమితమైన డ్రైవర్ రహిత రైలు ఇప్పుడు నగరవాసులకు అందుబాటులోకి రానుంది. డ్రైవర్తో సంబంధం లేకుండా తనంతట తానే పరుగులు తీయడమే కాకుండా అవసరమైనప్పుడు వేగాన్ని నియంత్రించుకోవడంతో పాటు బ్రేకులు వేసుకోవడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. ఇందుకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, సాంకేతిక యంత్ర పరికరాలను ఫ్రెంచ్ కంపెనీ అయిన తాలే సంస్థ అందించింది. ఏకాదశి దర్శనం కోసం తిరుమలలో భక్తులు పోటెత్తారు. కొండ కిక్కిరిసిపోయింది. రాత్రి 8 గంటలకే అన్ని క్యూలు నిండిపోయాయి. టీటీడీ అధికారులు ముందు జాగ్రత్తగా క్యూలోకి భక్తులను అనుమతించలేదు. దీంతో సహనం కోల్పోయిన భక్తులు కొందరు సామూహికంగా శంకుమిట్ట కాటేజ్ వద్ద క్యూ గేట్లను విరిచారు. మరికొందరు రాళ్లతో తాళాలను పగలగొట్టారు. క్యూలోకి దూసుకెళ్లారు. పోలీసు, భద్రతా సిబ్బంది అడ్డు చెప్పినా ఏమాత్రం పట్టించుకోలేదు. ఏకాదశి దర్శనం కోసం పెద్ద ఎత్తున పోటెత్తిన భక్తులతో తిరుమలలో తోపులాట చోటు చేసుకుంది. క్యూ లైన్లలో తొక్కిసలాట జరిగింది. కొందరు గోవిందమాల ధరించిన భక్తులు ఏకంగా రోడ్డుపై బైఠాయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమను క్యూలకి అనుమతించాలని పట్టుపట్టారు. వాహనాలకు అడ్డు తగిలారు. అర్ధరాత్రి వరకు టీటీడీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాత్రి 11 గంటలకు టీటీడీ నిర్ణయించిన దానికంటే అదనంగా శంకుమిట్టం కూడలి నుంచి పాప వినాశనం రోడ్డులోని నందకం అతిథి గృహం వరకు క్యూ విస్తరించింది. అలిపిరి, శ్రీవారి మెట్ట కాలిపాటలో చీమల దండును తలపించాయి. ఉదయం నుంచే భక్తులు సర్వదర్శనం క్యూలోకి రావడం మొదలుపెట్టారు. అప్పటికే అధికారులు గేట్లు మూసివేయడంతో భక్తులు ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి దాటాక తమను సర్వదర్శనం క్యూలోకి అనుమతించాలని 9 నుంచి 11 గంటల మధ్య భక్తులు ధర్నాకు దిగారు. దర్శనానికి ఎంత ఆలస్యమైనా వేచి ఉంటామని భక్తులు హామీ ఇవ్వడంతో క్యూ ద్వారా రెండో వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోకి అనుమతించారు. మరోవైపు శంకుమిట్ట జనరేటర్ వద్ద వేకువజాము నుంచి ఉదయం 10 గంటల వరకు వేచి ఉన్న భక్తులు ఒక్కసారిగా క్యూలకి వెళ్లేందుకు ఎగబడ్డారు. తోపులాట చోటు చేసుకుని గేట్లు విరిగిపోయాయి. కొందరు భక్తులు కమ్మీలు పట్టుకుని పైకెక్కారు. దీంతో కంచె కూలి భక్తులు కింద పడ్డారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. నేడు ఏకాదశి, శుక్రవారం ద్వాదశి సందర్భంగా ఎలాంటి ప్రత్యేక దర్శనాలు లేవు. ఇప్పటికే వృద్ధులు, వికలాంగులు, చంటిబిడ్డల తల్లిదండ్రులు సుపదం దర్శనాలు రద్దు చేశారు. శ్రీవారి నిత్య, వారపు ఆర్జిత సేవలను రద్దు చేశారు. ద్వాదశి కోసం ఆన్లైన్లో కేటాయించిన 300 రూపాయల టికెట్లు కలిగిన 10,000 మందికి మాత్రమే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శనం కల్పిస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వి రమణ, రంజన్ గొగోయ్, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి సంజయ్ కిషోర్, గువాహటి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీధర్రావు స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చారు.